అరే తమ్ముడు, విగ్లో బగ్స్ ఉన్నాయి అనుకుంటాను. ఉంటే ఉండని. ఈ రోజు మనం అమ్మాయిలా కనపడాలి. గర్ల్స్ లేఅవుట్ లో కిట్టి స్వీటీ పింకీని చూడాలంటే ఇలాగే ఉండాలి. అవును, హిమాలయాల్లో ఉంటారు ఋషి. మనం చెయ్యాలి కృషి. అర్థమైందా? హాయ్ కిట్టి. అరే సుష్మా, సల్మా, రోమా, పరోమా ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. విగ్ పెట్టుకొని ఇంకా డ్రెస్ చుట్టుకొని. తను సరదాగా కామెడీ చేస్తోంది. ఇలా చూడు, నేను మంచి హెయిర్ స్టైల్ చేసుకోవడానికి వాష్రూమ్ దాకా వెళ్ళొస్తాను. బల్లే బల్లే నా జుట్టుని చేస్తాను స్టైల్. అరే పూల్లో దిగడానికి తయారవడం ఎందుకు? అవును నిజమే, పదండి. మేము గోవా పులుసులోనే దిగలేదు. ఏ పులుసులో ఎందుకు దిగుతాము? డాంకీ, కిట్టి స్వీటీ పింకీ పూల్లోనే ఉన్నారు. నీకు అసలు బుద్ధుందా? పూల్లోకి దిగితే మన బండారం బయటపడుతుంది. స్విమ్మింగ్ పూల్, వాటర్ ఉంది కూల్. మన హ్యాపీనెస్ ఓపెన్ చేసే టూల్ ఇది. అరే చాలా ఫన్నీగా ఉన్నారు మీ నలుగురు. మిమ్మల్ని చేస్తుంటే మా వాళ్ళే గుర్తుకొస్తున్నారు. మీరు బాగా తెలిసిన వాళ్ళలా ఉన్నారు. తెలుసా? మేము తెలుసా? ఓహో, దొరికిపోయామా? దొరికిపోయాం. అందమైన అమ్మాయిల ముందు మేము దొరికిపోయాం. బల్లే 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 దొరికిపోయాం. భోజనం రెడీ అయింది, రండి. పక్ 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 పక్. ఒరే తమ్ముడు, స్విమ్మింగ్ పూల్ నుంచి మగ్గుతో నీళ్లు, అగ్గుతో కన్నీళ్లు. ఏం పర్వాలేదు, మేము గెటప్ వేసుకున్న చోట నువ్వు నెక్లెస్ కొనుక్కుంది గాని. ఏంటి? దొరికిపోయాము. లేదు, మా అమ్మ నెక్లెస్ నాకు తిరిగి కావాలి. నీ ఎమోషన్ అర్థమవుతోంది. నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదు. మేం వెళ్ళి నెక్లెస్ ని తీసుకుని వస్తాము. పిచ్చా నీకు? ఇంత పెద్ద అడవిలో నువ్వు ఎలా తీసుకొస్తావు? మేం వెతికి తీసుకొస్తాం మ్యామ్. పింకీ కోసం వెతికి బయటాడి తీసుకొస్తాము. వద్దదు, ఈ పని హనీ బనీ జోర్దార్ చిలుకకి చెప్దాము. అరే మేము ఇక్కడే ఉన్నాం కదా. ఏంటి? అంటే మేమున్నాము అండగా, వేరే వాళ్ళు ఎందుకు మనకి దండగా. వద్దు వద్దు, మీరు రిస్క్ తీసుకోవద్దు. వాళ్ళకి చెప్దాము, వాళ్ళకి ధైర్యం ఎక్కువ. మీరెందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు? మేము ఈ జంగుల్లో తప్పిపోకూడదని మీరు ఆపే విధానం బాగుంది. ఆ నలుగురికి కాల్ చేయండి. నేను ఆల్రెడీ కాల్ చేస్తున్నాను. అర్జెంట్ కాల్ వస్తుంది. మా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. హాయ్ కిట్టి. బన్నీ, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నువ్వు అర్జెంట్ గా జీప్ తీసుకుని జంగల్ కి రా. అంత పెద్ద ప్రాబ్లమా? నేను ఒక్కడిని చాలా? వద్దు, నలుగురు రండి. ప్రాబ్లం చాలా పెద్దది. హాయ్ కిట్టి, మేము వచ్చేసాం. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చారు? అది ట్రాఫిక్ ఎక్కువగా లేదు, అందుకే స్పీడ్ గా వచ్చేసాం. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? నా నెక్లెస్ ని గ్రద్ద తీసుకువెళ్ళిపోయింది. పదండి పట్టుకుందాం. ఒక నిమిషం. సుష్మా, సల్మా, రోమా, పరోమా ఎక్కడా? వాళ్ళు వెళ్ళిపోయారేమో. అరే నా మొహం చూస్తారేంటి? అడవికి వెళ్దాం పదండి. నేను గర్ల్స్ తో పాటు వస్తాను. సారీ సారీ మ్యామ్, మేము వాష్రూమ్ కి వెళ్ళాం. పదండి. సరేగాని రోమా ఎక్కడుంది? వాళ్ళ ఫ్రెండ్స్ తో సోది చెప్పడానికి వెళ్ళింది. ఆ సోది అయ్యేలోగా మనం సాధించుకుని వచ్చేయచ్చు. ముందు అడవిలోకి వెళ్ళిపోదాం, తర్వాత ఆమె వచ్చి కలుస్తుంది. పదండి.
మరి జోర్దార్ హనీ చిలుక ఎక్కడున్నారు? వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కదా, మనకి దారిలో కలుస్తారులే. అదిగో అక్కడున్నారు. కలిసే ఉన్నారా మీరు? మీకు కనిపించట్లేదా? మేము స్టార్టింగ్ నుంచి కలిసే ఉన్నాము, పార్టీకి కలిసే వచ్చాం కదా. ఏంటి? అంటే దాని అర్థం ఇక్కడ పార్టీ జరిగిందని. అదిగో అక్కడుంది, పట్టుకుందాం పదండి. అరే ఆగండి, సుష్మా సల్మా రోమా పరోమా మనతో రావట్లేదు. వాడు వెళ్ళిపోతున్నాడు, మీరు త్వరగా పట్టుకోండి. నేను వెళ్ళి వాళ్ళని తీసుకుని వస్తాను. మిగిలిన వాళ్ళు ఎక్కడా? ఓ బల్లే బల్లే బల్లే, మిగిలిన వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారా? ఎక్కడా? వస్తారు. బన్నీ వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. అప్పటిదాకా మిమ్మల్ని క్యారింగ్ గా చూసుకోమన్నాడు. అదిగో అది అక్కడుంది, పదండి. చిలుక, ప్లాన్ బి. మీరు ఇటువైపు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. సుష్మా సల్మా పలోమా ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళారు మీరు ముగ్గురు? మేము మీకోసం వెతుకుతున్నాం మ్యామ్, మీరే తప్పిపోయారు. మీరు వస్తున్నారని వచ్చేసాము. మనల్ని వెతకడం కాదు, ఆ నెక్లెస్ వెతకాలి. మీరొచ్చారు, కానీ బన్నీ ఎక్కడా? ఆ పక్షిని పట్టుకుని దాన్ని శిక్షించి ఆ నెక్లెస్ తో తిరిగి వస్తాడు. అరే ఏంటిది? అసలు హనీ బనీ జోర్దార్ చిలుక మనతో ఉండాలి కదా. మేమిక్కడ ఉంటే మరి వాళ్ళెలా ఇక్కడికి వస్తారు? అంటే ఇదిగో ఇలా చూడండి, ఇలా ఆగుతూ వెళ్తూ ఉంటే మనం దాన్ని పట్టుకోలేము. త్వరగా వెళ్దాం, పదండి, స్పీడ్ గా. అరే ముళ్ళు దిగిపోయింది, అర్థమైందా? ఒక్క నిమిషం, నువ్వు చిలుకలా ఉన్నావు. లోపల ఉండేది చిలికే కదా. అయ్యో బాబోయ్, నాలో ఉన్నది మీ ఫ్రెండ్ చిలుకే. మేమంతా ఒకే బ్రీడ్ వాళ్ళం, సేమ్ గా ఉన్నాం. కావాలంటే చూడండి. పదండి పదండి, త్వరగా పదండి. మీరు దాన్ని పట్టుకోండి, నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. బన్నీ అటువైపు ఉన్నాడు, మేము అటే ఉన్నాం. మీరు ఇటు వెళ్ళండి. వాళ్ళతో ఉండాలా లేకపోతే మీతో ఉండాలా? మాతో ఉండాలి మ్యామ్. అరే బాబు, నాకేం అర్థం కావడం లేదు. నేను సుష్మానా లేకపోతే హనీనా? ఏయ్, నువ్వు నోర్మై, వాడిని పట్టుకునేంత వరకు ఏమీ మాట్లాడుకు. నా మొగుడు బాక్సర్ రా, బాక్సర్.
థ్యాంక్ యూ, మీ నలుగురు మమ్మల్ని కాపాడారు. అక్కడ చూడండి, నెక్లెస్ దొరికింది. నెక్లెస్ వచ్చేసింది. అరే, సుష్మా, సల్మా, రోమా, పనమా ఎక్కడున్నారు? అరే, ఆ డాగీస్ ఏమైనా పట్టేసుకున్నాయా? మీరేం కంగారు పడకండి, నేను పిలిపిస్తాను. సుష్మా! ఏంటి? సుష్మాను పిలిస్తే నువ్వెందుకు పలుకుతున్నావు? నేనే కదా సుష్మాని. నువ్వు హనీ కదా? ఇప్పుడు నేను హనీని. ఏం మాట్లాడుతున్నావు? తమ్ముడా, కాపాడా, సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు ఉన్న చోట కుదురుగా ఉండవా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అరే కిటీ, అది ఏంటంటే మీరు పిక్నిక్ వచ్చారు కదా, అక్కడికి గర్ల్స్ కు మాత్రమే అలౌడ్. అందుకని మీ ఫ్రెండ్స్ లాగా అమ్మాయిల వేషం వేసుకొని మేము వచ్చాం. సిగ్గు లేదా మీకు? నాకైతే చాలా సిగ్గేసింది. కానీ మేము ఎక్కడ తప్పుగా చేయలేదు. వేషం వల్ల చాలా కంగారు పడ్డాము. ఇలాంటి పనులు చేసి మా పార్టీ చెడగొట్టారు మీరు. జోర్దార్ చాలా మంచి పని చేశారు. మీరే లేకపోతే ఈ నెక్లెస్ దొరకదు. పైగా డాగి నుంచి కూడా కాపాడారు. ఈ వేషాలతో ఈ అడవిలో మేము చాలా కంగారు పడ్డాం, కానీ మిమ్మల్ని మేము కాపాడాం. ఓకే, మీరు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. కానీ సల్మా, సుష్మా, రోమా ఇంకా పలోమాలా రావాలి. వద్దు.